చాలా సంతోషం. ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి కాకినాడ జిల్లాకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వివిధ మతాలు, వివిధ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున మన కాకినాడ జిల్లాకి చచ్చలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి, మల్లాడి చచ్చలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఏదైతే కోరుకుందో ఇది ఈనాడుది కాదు. గతంలో జిల్లాలు విభజించేటప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జిల్లాలు విభజిస్తున్నారు, పేర్లు పెడుతున్నారంటే కొన్ని జిల్లాలకి ఆ రోజునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు, వివిధ పార్టీలన్నీ కూడా ఆ రోజు నాతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించడం జరిగింది. ఈ జిల్లాకి, కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టండి, ఆయన అర్హుడు, అందరూ కోరుకున్నారని చెప్పి ఆ రోజే తెలియపరచడం జరిగింది. అయినప్పుడు కూడా కాలేదు. అయినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకి మళ్ళీ కొన్ని పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఈ కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యనారాయణ గారికి పేరు పెట్టాలనేది ఈరోజు అందరి కోరిక. నేను కూడా దాన్ని బలపరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం అనేక మంది పనులు చేస్తూ ఉంటారు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తారు, కొంతమంది పేరు కోసం పనిచేస్తారు, అన్నీ పనిచేస్తారు. కానీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తులు కొంతమందే ఉంటారండి. ఈరోజు చరిత్రలో మనం ఎప్పుడు గుర్తు చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఈరోజు చూస్తున్నాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం, అలాగే చాలామంది నాయకులు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందులో విధంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే నాయకర్ గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ నెక్స్ట్ జనరేషన్కి గుర్తుండేలాగా ఉండాలంటే ఈ జిల్లాకి ఏదైతే కాకినాడ జిల్లా ఉందో దానికి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెడితే భావితరాలు తరతరాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని అందరి కోరికను కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున ఆయన అంత గొప్ప వ్యక్తి అంటే మీ అందరికీ తెలుసు. కానీ అప్పుడప్పుడు నెమరు వేసుకోవాలి ఆయన గురించి. ఇప్పుడున్న జనరేషన్ తెలియాలి. ఎప్పుడో 100-113 సంవత్సరాల క్రితం ఆయన రంగూన్ వెళ్ళి పని చేసుకుంటూ వ్యాపారం చేసి సంపాదించిన ఆస్తి అంతా కూడా మన కాకినాడ, మన జిల్లా తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి, ఓ పాఠశాల పెట్టాలి, కాలేజీ పెట్టాలి అని చెప్పి ఆలోచన చేసి కాలేజీ పాఠశాలన్నీ పెట్టి యావదాస్తిని ఆ ట్రస్ట్కి ఇచ్చేసాడండి ఆయన. యావదాస్తిని అప్పట్లో 1500 ఎకరం అది మొత్తం టోటల్గా. దాని మీద వచ్చిన ఆదాయంతో ఈరోజు పేద ప్రజలందరూ కూడా విద్యను అందించాలి, అదేవిధంగా ఉచిత భోజనం పెట్టాలి అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. ఆ రోజుల్లోనే ఇతర దేశాలు వెళ్ళి చదవాలంటే ఆయనే 10,000 రూపాయలు మళ్ళీ ట్రస్ట్ నుంచి ఇచ్చి ఇతర దేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారండి. ఎల్లాప్రగడ సుబ్బారావుకి ఆ రోజు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారు. ఈ రోజున ఆయన అప్పట్లో బోధరకాలకి మందు లేదు, ఆయనే కనిపెట్టాడు బోధరకాలకి. అలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే పేర్లు. ఎంతోమంది ప్రపంచ దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు చాలామంది మన కాకినాడలో చాలామంది అందులో చదువుకున్న ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు చెప్తాను, డాక్టర్ విష్ణుమూర్తి గారు, నైనా హాస్పిటల్, మన శ్రీరామ్ గారు, వాడ్రేవ్ రవి గారు, ఇలా చాలామంది డాక్టర్లు, చాలామంది పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు ఎంతోమంది తయారయ్యారు. ఇప్పుడు ఈరోజు ఏమంటానంటే నేను అలాంటి మహానుభావుడు ఈరోజు కాకినాడలో ఏదైతే ఈ హై స్కూలు, మన డిగ్రీ కాలేజీ కాకుండా పాలిటెక్నిక్ ఆయనదేనండి. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో పాలిటెక్నిక్ నాయకర్ గారు పెట్టిన ప్లేసే నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయన పెట్టింది అదే ఆంధ్ర పాలిటెక్నిక్. అదేవిధంగా ఈరోజు పీజీ సెంటర్ అచ్చంపేట జంక్షన్లో 48 ఎకరాల పీజీ సెంటర్, అన్నా యూనివర్సిటీ ఈరోజు పీజీ సెంటర్ నడుస్తుంది. ఆయన ఇచ్చిందే. ఒక మాటలో చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు, ఇలాగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్తామని మా చంద్రబాబు నాయుడు గారి కోరిక, ఈరోజు ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ కోరిక అండి 103 సంవత్సరాల కిందట నెరవేర్చాడండి సత్యలింగ నాయకర్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నా. 113 సంవత్సరాల క్రితం ఆయన తీసుకొచ్చాడు. ఈరోజు చూడండి ఎంత గొప్ప వ్యక్తో.
చాలామంది చెప్తుంటారు, మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ప్రపోజల్ పెట్టారండి. ఇప్పటికీ గుర్తుంది నాకు, అది గుర్తు చేయాలి. ఆయన ఈ గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈరోజు మన రాష్ట్రంలో చదువుకుని విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ గ్రామానికి ఉపకారం చేయండి, గ్రామాలు అభివృద్ధి చేయండి, గ్రామాలకు సహకరించండి. స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ ఇలాంటివన్నీ పాడైపోయి ఉన్నాయి, మీరు సహకరించండి అని చెప్పి జన్మభూమి కార్యక్రమం ద్వారా కార్యక్రమం పెట్టాడు ఆయన. అంటే 30% మనం కడితే 70% గవర్నమెంట్ ఇస్తుంది. అందరిని సాయం చేయమని కోరాడండి, పిలిపించాడు. చాలామంది సాయం చేశారు. ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి గ్రామాలు దత్తత తీసుకున్నారు. నేను పలానా అమెరికాలో సెటిల్ అయ్యానండి, మా గ్రామాన్ని దత్తత తీసుకున్నానని పేర్లు వచ్చి పేపర్లో వచ్చి అన్ని చోట్ల వచ్చి చూడండి. ఆ ఎన్ఆర్ఐకి సత్కారం చేసేవారు, సన్మానం చేసేవారు, గ్రామం అంతా అభినందనలు తెలియజేసేవారు. ఆ గ్రామస్తులు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఓ ఎన్ఆర్ఐగా ఎన్ఆర్ఐ అని పెద్ద పేరు, అప్పటి నుంచే ఎన్ఆర్ఐ అని పేర్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు పెట్టిన తర్వాతే. ఈ రాష్ట్రంలో ఎన్ఆర్ఐ మనంగా చెప్పుకోవాలంటే 103 సంవత్సరాల క్రితం ఎక్కడో రంగూన్లో సంపాదించిన ఆస్తి అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అందులో కాకినాడలో పెట్టి ఇన్స్టిట్యూట్ పెట్టి యావదాస్తి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలా చేశాడే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎన్ఆర్ఐ సత్యలింగ నాయకుడు అవుతాడు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. సత్యలింగ నాయకుడు అవుతాడు, అది మనకు గర్వంగా చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి మహానమైన వ్యక్తికి, గొప్ప వ్యక్తికి ఈరోజు నామకరణం చేయడం అనేది అది ప్రభుత్వానికి, ఇటు ఉన్నట్టు ప్రజాప్రతినిధికి గొప్ప గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పెట్టవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కానీ పాదయాత్ర కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా అందరూ ఇచ్చారు. దాన్ని అందరూ కూడా పరిగణలో తీసుకుని ఈరోజు ఒక ఆదర్శంగా నిలిచే, భావితరాలకు ఆదర్శంగా నిలిచే ఓ వ్యక్తిగా మల్లాడి సత్యలింగ నాయక్ గారు పేరుని కాకినాడ జిల్లాకి పెడతారని ఆశిస్తూ, ఏవక్కల్లా శ్రీ మల్లాడి సత్యలింగ నాయక్ గారు కాకినాడ జిల్లా, ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లా, ఇంకా షార్ట్ కట్లో పెట్టండి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లా. ఈ ఎంఎస్ఎన్ ఎవరంటే అప్పుడు పేరు చదువుకుంటారు అందరూ. వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టారు, అలాగే నెల్లూరు పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా పెట్టారు, అలాగే ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇలాంటి మహానుభావులు పేర్లు పెట్టారు చాలామంది. అందులో ఈయన ఒకడు మల్లాడి సత్యలింగ నాయకుడిగా పేరు పెట్టినట్టయితే ఇది ఓన్లీ కాకినాడే కదండి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా దేశంలో సెటిల్ అయిన వాళ్ళందరూ. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.